నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనం నెల్లూరులోని S2 సినిమా హాల్ వద్ద అయితే ఉన్నాం. సంక్రాంతి సందర్భంగా మహేష్ బాబు మూవీ గుంటూరు కారం అనే మూవీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఇక్కడ ఒక పండగ వాతావరణంగా మారింది. అయితే ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్స్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అలా సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. ప్రతి సంక్రాంతి కలిగేస్తాడు. ఈ సంక్రాంతి మా అన్న మహేష్ అన్న వచ్చాడు. అది పనిగా ఆడియో మాత్రం చెప్పాడు, నాకు అమ్మా నాన్న ఎవరు లేరు, మీరే ఉన్నారు అని చెప్పి అందరూ చెప్పాడు. అమ్మ మేలే, నాన్న మేలే, దానికేమో మేలే, ప్రతి ఒక్కటి మేలే. అన్న మీకు ఎవరు లేరు మాకు, మా ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ మేము ఉన్నాము. అది గుర్తుపెట్టుకోవాలా, మీరు ఉన్నారు, సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న. జై బాబు. కుర్చీ సాంగ్ అయితే కుర్చీ సాంగ్ తర్వాత ఏదైనా బాబు నెక్స్ట్ 50 రోజులు సినిమా ఇది గుంటూరు కారు. నెల్లూరు తర్వాత సంక్రాంతికి గుంటూరు కారమే. మూవీ చాలా బాగుందండి, బ్లాక్ బస్టర్ మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన బ్రాండ్ డైలాగ్ లో ప్రతి డైలాగ్ లోను తన బ్రాండ్ మళ్ళీ వదిలారు. మహేష్ బాబు 1 man షో, శ్రీలీల ఆసం, రమ్యకృష్ణ మళ్ళీ తన పర్ఫార్మెన్స్ చూపించుకుంది. 365 days మూవీ అండి. గుంటూరు కారం మూవీ గుంటూరు మిర్చిలో అద్దరు కొట్టేస్తుంది, అశాలానికి అంటేస్తుంది. చాలా చాలా బాగుందండి. ఐటమ్ సాంగ్ మహేష్ బాబు మాస్ దాంట్లో చాలా బాగా డాన్స్ చేసి తను ఆల్ రౌండర్ అని, ఏ యాక్షన్ తను చేయగలని మళ్ళీ ఇంకోసారి నిరూపించుకున్నారండి. సినిమాలు అయితే అసలు సూపర్ గా ఉందండి. సెంటిమెంట్ అయితే అసలు అద్దరిపోయింది, కళ్ళ నీళ్లు వస్తున్నాయి. చాలా అయితే చాలా బాగుంది. గుంటూరు కారం అంటే గుంటూరు మిర్చి లాగే గుంటూరు కారం సినిమా సూపర్ గా ఉంది. సినిమా చాలా బాగా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ తోటి మహేష్ బాబు క్యారెక్టర్ చాలా వెరైటీగా ఎలివేట్ చేశాడు. సినిమాలో చాలా సూపర్ గా ఉంది ఈ సినిమా. మామూలుగా త్రివిక్రమ్ సినిమాలో సెంటిమెంట్స్ అన్ని సమపాల్లో ఉంటాయి, కానీ హీరోని మామూలుగానే చూపిస్తాడు అతను. కానీ అతనిలో మహేష్ బాబుని ఏ విధంగా చూపించాడో, సబ్జెక్టు చిన్నదైనా కూడా ఎలాగ హీరోని ఎలాగ చూపించాలో అతనిలో చూపించాడు. ఈ రోజు ఈ సినిమాలో కూడా ఇప్పటికుండా మహేష్ బాబు ఇంతవరకు చేయనటువంటి ఏ సినిమాలో కూడా చేయనటువంటి విధంగా ఈ సినిమాలో మహేష్ బాబుని చూపించి చాలా బాగా తీశాడు. ప్రతి డైలాగు ప్రతి షాట్ హైలైట్. సినిమాలో జనాలలో ప్రతి డైలాగ్ నానుతుంది, డైలాగు పంచి డైలాగ్స్ చాలా. అతని క్యారెక్టర్ హైలైట్ మహేష్ బాబు ఈ సినిమాలో. సినిమా సూపర్ డూపర్, రికార్డులన్నీ మడత పెట్టేస్తారు అంతే. సినిమా సూపర్ గా ఉంది. మహేష్ బాబు గారు సంక్రాంతి విన్నర్, ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలి సినిమా సూపర్. నిజంగా అన్న మహేష్ బాబు చేసినట్టు ఇంక ఈ సినిమాలో ఎవ్వరూ చేయలేరన్న. సూపర్ అన్న సినిమా మాత్రం. ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈ సంక్రాంతి మాత్రం బాక్స్ ఆఫీస్ వాళ్ళ అమ్మ మొగుడు వచ్చాడన్న. అసలు సినిమా అరాచకం అన్న. అసలు ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్, ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అన్న. అసలు ఎక్కడ కానీ ల్యాగ్ కానీ బోర్ కానీ అసలు అనిపించదు అన్న. ఒక్కసారి చూస్తే రెండోసారి మళ్ళీ మీరే చూస్తారు. అసలు ఎక్కడ ల్యాగ్ కానీ అలాంటి ఏమి ఉండవు. కుర్చీ మడతతే 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ బద్దలాసిపోతుంది అంతే.
ఇది పరిస్థితి. మహేష్ బాబు మూవీ చాలా బాగుందని చెప్పేసి చెప్తున్నారు. చాలా మంది కుర్చీ మడత పెట్ట సాంగ్ కోసమే ఈ మూవీకి చాలా మంది రావడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మూవీ ఈ యొక్క సంక్రాంతి పండుగకి ఆ అల్లుడు ఇంటికి వస్తాడు, అదే విధంగా ఆ మహేష్ బాబు మూవీ మనతో ఆ అల్లుడు ఇంటికి వచ్చినట్టే ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది.